హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 81. ఒక రోజు మీ రోజువారీ సంపాదన కాకుండా సాయంత్రం లోపు అదనంగా 1000 రూపాయలు సంపాదించే ప్రయత్నం చేయండి. సాధ్యమవుతుందా? ఎలా? పరిపరి విధాల ఆలోచనలు మిమ్మల్ని గందరగోళంలో ముంబెత్తుతున్నాయి. ఎస్, ఒకే మూస పద్ధతిలో జీవనం సాగించడం ఎవరైనా చేస్తారు. భిన్నంగా ఆలోచించిన వారే విజయాన్ని సాధిస్తారు. ఇప్పటి వరకు ఎందుకు ఇలాంటి ఆలోచన మీకు రాలేదు? అంటే అదనంగా డబ్బు సంపాదించాలనే తపన మీలో ఇప్పటి వరకు కలగలేదు. అలాంటప్పుడు మీరు కోరుకునే కోరికలు, మీ స్వప్నాల సంగతేంటి? మీరు సంపాదించేది మీకు సరిపోతుంది, కానీ మీకు కావాల్సిన లగ్జరీ కొరకు మీరు అదనంగా సంపాదించాల్సి వస్తుంది. లేదంటే మీ జీవితంలో మీరు చాలా కోల్పోతారు. మీరు జన్మ తీసుకున్నది ఇక్కడ ఉన్న విలాసాలు, ఉన్నతమైన స్థితిని అనుభవించడానికే. దీనంగా జీవితం వెళ్ళదీయడానికి కాదు. కోరికలు తీరని మనస్సు బాధతో తల్లడిల్లడవుతుంది. దాన్ని ఎప్పుడు బాధ పెట్టకండి. వీలైనంత మీ మనసుకి ఆనందాన్ని, తృప్తిని ఇవ్వండి. దీనివల్ల వీలైనంతగా డబ్బుని ఆకర్షిస్తుంది. సుసంపన్నమైన జీవితం అనుభవిస్తూ అన్ని కోరికలు తీర్చుకొని ఒక ధనవంతుడిగా జన్మ తీసుకొని ఉన్నతమైన లోకాన్ని అధిరోహించి ఒక గొప్ప జన్మకు కారణమవ్వాలి. అందుకై ఇక నుండి వీలైనంత సంపాదించండి. మీ సంపదనకు మీరే హక్కుదారులు. డబ్బు సంపాదించడం నీ జన్మ హక్కు అనే విషయం మరవకండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు అర్థమయ్యిందా లేదా అనేది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఒక రోజు మీరు ఎంత సంపాదిస్తున్నారో ఈరోజు సంపాదించిన కన్నా ఎక్కువ సంపాదించడం ప్రయత్నం చెయ్యండి. ఈ నెల మీరు ఎంత సంపాదించారో ఫస్ట్ పేమెంట్ కాకుండా దానికన్నా అంతకు రెట్టింపు నెక్స్ట్ మంత్ సంపాదించడం ట్రై చేయండి. ఉన్న దాంట్లో ఎప్పుడు కూడా సర్దుకుపోవాలని ఆలోచన రాకూడదు. ఆ మాట అనొద్దు. నీ ఎంత వీలైతే అంతగా నేను ఉన్న స్థితిలో మంచి మంచి మాటలు, పాజిటివ్ని, ఒక ధనవంతుడి ఆలోచనలు ఇవే పొందాలి తప్ప ఎప్పుడు చూసినా సర్దుకునే మాట మీ జీవితంలో వినపడకూడదు. ఎందుకంటే సర్దుకుపోయే మాట నీకు సర్దుకుపోయే డబ్బులే వస్తూ ఉంటాయి. నువ్వు ఎంత ఖర్చు చేసి అంత డబ్బులు వస్తాయి. ఇది అర్థమైంది అనుకుంటా మీకు. ఈ రోజు సంపాదించిన కన్నా రేపు అంతకు రెట్టింపు సంపాదించాలి ఆలోచన ఉండాలి తప్ప నీవు ఈరోజు వచ్చింది, ఈ నెల వచ్చింది అంతే నెక్స్ట్ మంత్ కూడా రావాలి అనుకోవద్దు. ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి జీవితంలో. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.